బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఏంది స్పెషల్ డే? ఇక్కడున్న గ్రేట్ లేడీస్ కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ విమెన్స్ డే. సన్మానం అంటే ఎలా చేస్తావు మాకు? సన్మానం ఏమో కూసబెట్టి దుప్పట్లు కప్తాము. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సన్మానం అంటే ఎవరైనా దుప్పటి కప్తారా? మరి ఏదో కప్తారు కదా ఇట్లా అని, అది కప్తా. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. ఇవి రెండు పాటలు కాదు, పాఠాలు. ఆడది అమ్మతనం వరమై పొందినది. ఏమైంది విహా? అమ్మ గుర్తొచ్చింది. పుట్టింది పడుకోవడానికి కాదు బే, పోయాక పడుకోరా. ఎవడు అడిగాడు నిన్ను? రియల్ లైఫ్ లో ఆకాష్ ఎప్పుడన్నా ఈడియట్ అవుతాడా ఒక అమ్మాయి కోసం? అది చూడాలి, అది అమ్మాయి బట్టి. సో అది మన ఈడియట్ అవ్వాలా పోకిరి అవ్వాలా తెలుస్తుంది అప్పుడు. ఒక్కసారి మీ స్టైల్లో ఏ సుచ్చే సుజే. సీతమ్మ ఎక్కడుంది? ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఈ మధ్య మన డెప్యూటీ సీఎం గారు ఆవిడ పేరుతో అన్నదానం అనేది జరిపించాలని చెప్పిన తర్వాత అన్నగారి క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. ఇప్పుడిప్పుడు ఆవిడ మీద ఒక అవగాహన వస్తుంది. ఇక్కడున్న ఆర్టిస్ట్ గ్రేట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ భావన గారు ఇన్ని రోజుల నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఏ రోజైనా ఆ ఫేస్ లో అలసిపోయాను అని కనిపించిందా? మీకుండవా బాధలు? కానీ బాధ ఎప్పుడన్నా చూపించారా? ఎంత గ్రేట్ అండి మీరు. హ్యాట్స్ ఆఫ్ అండి. అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇయడమే కదా అని అనుకుంటారు, కానీ ఆవిడ వెనకాల కూడా ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఆ స్టోరీ ఎవ్వరికి తెలియకుండా ఎంటర్టైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. నా తల్లికి, నా చెల్లికి, నా బిడ్డకి సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. ఆ నలుగురిని మీలో చూసుకోవాలనుకుంటున్నాను ఈ ఉమెన్స్ డే రోజు. నేను మగాడిని అని అనుకుంటారు చాలా మంది. ఐ జెన్యూన్లీ ఫీల్ మన ఆఫ్టర్ ఆల్ మగాళ్ళం. నీ ఇంట్లో నీ అమ్మ వల్ల, నీ చెల్లి వల్ల, రేపు నీకు ఫ్యూచర్లో రాబోయే నీ వైఫ్ వల్ల నీ జీవితం అంటూ ఉంటుంది, లేకపోతే నీకు జీవితం అంటూ లేదని చెప్పాలి, ప్రతి ఫాదర్ చెప్పాలి. సో మగాడి నుంచి చేంజ్ మొదలవ్వాలి. స్పెషల్ పార్టీ ఉంది పుష్ప ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.